హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాండ్మేడ్ అలంకారీస్. ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. సో ఈ 2 బ్యాంగిల్స్ని నేను స్టిక్ చేసి ఒక సింగిల్ బ్యాంగిల్ కింద అటాచ్ చేసేసాను. సో దీనికి ఇప్పుడు నేను సిల్వర్ కలర్ థ్రెడ్తో థ్రెడ్డింగ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ గ్లూ అంటించుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ ఒక 20 స్టెప్స్ థ్రెడ్స్ తీసుకున్నాను నేను. దాన్ని చుడుతున్నా బ్యాంగిల్కి. సో ఇలా నీట్గా ఈవెన్గా వచ్చేలాగా మీరు చుట్టుకోవాలి. సో అసలు ఏది బయటకి రాకూడదు. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నట్టు నీట్గా మొత్తం సో ఇలా ఫైనల్గా వచ్చినప్పుడు స్టిక్ చేసుకున్నాను. నాకు ఒక థ్రెడ్ బ్యాంగిల్కి వచ్చి 2 సెట్స్ ఆఫ్ థ్రెడ్స్ అట్లా అయ్యాయి. సో ఇదిగోండి బ్యాంగిల్. సో దీనికి వచ్చేసి నేను గోల్డ్ కలర్ చైన్ తీసుకున్నాను, బాల్స్ చైన్. దీన్ని నేను మిడిల్లో స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ మిడిల్లో నీట్గా గ్లూ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నీట్గా గ్లూ పెట్టుకున్నాక మనం ఆ చైన్ని నీట్గా సెట్ చేసుకోవాలి సెంటర్లోకి. చూడండి, నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. కటింగ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు ఇంకొక లేయర్ ఆఫ్ థ్రెడ్ తీసుకుంటున్నాను, పింక్ థ్రెడ్. ఇలా క్రాస్గా నేను దానిపైనుంచి థ్రెడ్డింగ్ చేస్తున్నాను. చూడండి, నీట్గా ఓన్లీ క్రాస్గానే చేస్తున్నాను, స్ట్రైట్గా చేయట్లేదు. చూడండి, ఫైనల్గా ఇలా వచ్చిన బ్యాంగిల్స్. నేను ఇంకొన్ని బ్యాంగిల్స్ చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇవి ఓన్లీ థ్రెడ్డింగ్ చేశాను నేను. ఇవైతే ఇప్పుడు చేసిన బ్యాంగిల్స్. ఇవి ఇంకా ప్రిపేర్ చేయాలి. సో ఇవైతే ఇంకొక మోడల్. ఆర్డర్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.